హలో హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి బిట్టి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కన్నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం అంతా మర్చిపోవద్దు ప్లీజ్ అండి. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం షేర్ కూడా చేస్తే నాకు కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, ఈ హెల్ప్ మాత్రం మీరు చేయాలి. నాకు లాంగ్ వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వాలి. అంటే మీకు అర్థం కాకపోయినా మీరు 2-3 సార్లు వింటే అదే అర్థం అవుతుంది. పోయిన సీజన్ అగ్ని పరీక్ష నేను చూడలేదు, నేను రివ్యూ అయినా అర్థం చేసుకున్నా. బిగ్ బాస్ సీజన్ 9 కూడా నేను చూడలేదు, రివ్యూ వినే నేను అర్థం చేసుకున్నా. ప్లీజ్ అండి, అర్థం చేసుకొని నాకు కొంచెం హైప్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రీతు రీతు గురించి ఒక విషయం మీతో మాట్లాడాలి. అంటే కుక్ విత్ జాతిరత్నాలు ఫైనల్స్కి వస్తుంది కదా. అయితే చాలామంది తనుజ ఫస్ట్ వస్తుంది అంటున్నారు, డిమాండ్ ఫస్ట్ వస్తుంది అంటున్నారు. ఇంకా మనకు క్లారిటీ లేదండి. ఎవరు అంటే తనుజ రావాలని ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు. అది వాళ్ళు ఏ డిష్ చేస్తారో దాన్ని బట్టి జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తారు. పోయిన వీక్ మాత్రం అసలుకి ప్రతి ఒక్కరికి దండం పెట్టాలండి. అంటే సాటర్డే కుక్స్కి మాత్రమే, సండే వాళ్ళు పెట్టినారు కానీ పాపం వాళ్ళు ఏదో అందరూ ఫెయిల్ అయినారు. సండే అంత బాగా చేయలేదు కానీ సాటర్డే వాళ్ళు మాత్రం 5 కుక్కులు చాలా బాగా చేసినారు. రీతు గురించి, రీతుకి ఏమన్నా కడుపు మంట ఏందో నాకైతే అర్థం కాదు. నేను హౌస్లో ఉన్నప్పటి నుంచి కూడా రీతుని గమనిస్తూనే ఉంటాను. అంటే కళ్యాణ్ నా ఫ్రెండు అంటది. కళ్యాణ్ ఫ్రెండ్ అయినప్పుడు కళ్యాణ్ మంచిగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కళ్యాణ్ ఎదుగుతా ఉండే కొద్దీ నువ్వు సపోర్ట్ చేస్తే చెయ్యాలి, లేదంటే కొంచెం పాజిటివ్ వేలో మాట్లాడాలి. హౌస్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయిలో పాజిటివ్ లేదండి. అంటే నా ఫ్రెండ్ కళ్యాణ్ అని చెప్పద్ది, కానీ కళ్యాణ్ గురించి బ్యాడ్గానే స్ప్రెడ్ చేస్తుంటుంది. అక్కడ మిర్చి కూడా తినిపించేసింది. ప్రతి విషయంలో ప్రతి దానికి బ్యాక్ బిచ్చింగ్లు చేసేది కూడా రీతునేనండి. మీరు కానీ సీజన్ 9 మాత్రం చూస్తే మీరు చూడడానికి కూడా ఏం లేదు కాబట్టి మీకు ఇలాగే ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్న షోలో తనుజకి జాతిరత్నంగా రీతు వస్తుంది. రీతు వచ్చినప్పుడు ఎవరో వచ్చి బేసిక్ కన్నా నేర్చుకో తనుజ దగ్గర అంటే రీతు ఏమంటుంది, ఈ బేసిక్ ఏదో కళ్యాణ్కి నేర్పించచ్చు కదా అనేస్తుంది. కళ్యాణ్ అసలు షోలోనే లేడు, కళ్యాణ్ ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ కళ్యాణ్ టాపికే కాదు అసలు. అంటే మళ్ళీ మీరు బీబీ ఉత్సవంలో చూసినా కూడా అక్కడ కూడా నెగిటివ్ చేసేస్తుంది. మరి అబ్బాయి విన్నర్ అయినాడు, డిమాండ్ అవ్వలేదని ఉన్నా కొంచెం ఇదేమో, కానీ అమ్మాయికి కూడా ఛానల్ ఉంది. చాలా అంత బ్యాడ్గా పోర్ట్రే చేయకూడదు. నేను హౌస్లో ఉన్నప్పటి నుంచి డిమాండ్ కూడా అండి, హౌస్లో ఉన్నప్పుడు అబ్బాయి కూడా ఒక కాంపిటీషను. ఇప్పుడు డిమాండ్ ఎలా ఆలోచించేవాడు అంటే ఎప్పుడు నామినేట్ చేయాలన్నా కళ్యాణ్ని సూట్ చేసుకునేవాడు. కళ్యాణ్ ఎలా ఆలోచించేవాడు, డిమాండ్ సేవ్ చేయడానికి ఆలోచించేవాడు. అది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. అందుకే ఇప్పుడు ఆడియన్స్కి ఎందుకు నచ్చుతున్నారు, కళ్యాణ్ ఏమన్నా సెలబ్రిటీ కాదు కదా, మనలాగే కామనరు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా అసలు ఈ జనం మన తిరుపతి వెళితే ముసలాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి మామయ్య అనేవాళ్ళు, కళ్యాణ్ మామ అనేవాళ్ళు, కొడుకు అనేవాళ్ళు, మనవడ అనేవాళ్ళు. ఎందుకు వాళ్ళందరికీ ఏం అవసరం అండి చెప్పండి? అబ్బాయి బిహేవియర్ అలాగుంది, అబ్బాయి ఉన్న మంచితనం, అబ్బాయి మాట తీరు, అబ్బాయి ఇప్పుడు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో చిన్నపిల్లడికి ఏదో డిసీజ్ వచ్చిందంట, అబ్బాయికి ఒక ఇంజక్షన్ 9 కోట్లు అవుతుందంట. ఈ 9 కోట్ల ఇంజక్షన్ కోసం కళ్యాణ్ ఎంతమందిని హెల్ప్ అడుగుతున్నాడంటే అలాంటి కేసెస్ చాలామంది కళ్యాణ్ దగ్గరికి వస్తుండే. అంటే అబ్బాయికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, చాలామంది ఆడియన్స్ అబ్బాయికి మంచి సపోర్ట్ ఉంది కాబట్టి, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కనుక ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నా అందరూ పాపం కళ్యాణ్ దాకా చేరవేసి, ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి చేరవేసేది అవన్నీ. ఇప్పుడు ఇలాంటి ఏదైనా వాళ్ళు ఏదైనా బాధలు వచ్చినా ఏదన్నా వాళ్ళు చేయలేని పని ఏదన్నా అది కళ్యాణ్ దాకే పోతుంది. ఇలాంటి పిల్లలు చాలామందిని ఇప్పుడు 3-4 కళ్యాణ్ వరకు వెళ్ళున్నారు. వాళ్ళందరినీ సేవ్ చేసేసి ఉన్నాడు. అంటే
ఆడియన్స్ అందరి దగ్గరికి అందరికి నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నారు కదా. ఆ బిడ్డకి ఆ ఇంజక్షన్ ఏదో కొని ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కాడికి వస్తుండేది ఇలాంటి కేసెస్ కదా. అలాగా అబ్బాయి ఉండే బిహేవియర్ అలాగుంటుంది. ఈ రీతు డిమాండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏందంటే వాళ్ళు మారటం లేదు. డిమాండ్ కూడా మొన్న కుక్ విత్ జాతిరత్నాలు నాకు చాలా కోపం వచ్చింది. అంటే అలాగే కాదు, ఇంకా మీరు సోషల్ మీడియా చూస్తుంటే మీ అందరు కూడా సోషల్ మీడియాలో కూడా అదే టాపిక్ నడిచింది. ఏంటంటే పాపం సుమిత్ అనే వ్యక్తి అతను షెఫ్ అయితే ఇప్పుడు నేను పైకి రావాలి అంటే ఫస్ట్ నా డిష్ బాగుంటే చాలు. వేరే వాళ్ళ లాగాలి. నాకు ఎవరైతే కాంపిటీషన్ అనుకుంటాడో వాళ్ళని తొక్కి రావాలనుకునే మనస్తత్వం డిమాండ్ది, రీతుది. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా హట్ అయినా ఏం పర్వాలేదు, ఉన్నది ఏదైనా నిజాలు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. పోతే ఇది ఫైనల్కి వచ్చిందండి కుక్ విత్ జాతిరత్నాలు. ఇప్పుడు రేపు ఈ వీక్ వచ్చేసి బోనాలు స్పెషల్ కదా. బోనాలు స్పెషల్ చాలా బాగున్నారు అందరూ కూడా. అగ్ని పరీక్ష ఇది కానీ అయిపోతే కుక్ విత్ జాతిరత్నాలు అయిపోగానే అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కుక్ విత్ జాతిరత్నాలు ఎండ్ చేసేస్తున్నారు. జడ్జెస్ అండి నేను చెప్తానే ఉండా మళ్ళీ ఇప్పుడు నిన్నటి నుంచి అండి తనూజ ఒప్పుకుంది, తనూజ వస్తుంది అని ఒకటే సోషల్ మీడియా అంతా రూమర్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. వచ్చినా మనం ఏం చేయలేమండి. ఎందుకంటే వాళ్ళకి అంత క్రేజ్ ఉందన్నమాట. కళ్యాణ్ తనూజకి అంత క్రేజ్ ఉంది. ఇదేంది అగ్ని పరీక్షకి 2కి అంత క్రేజ్ లేక ఇన్ని రోజులు దాన్ని సస్పెన్స్లో పెట్టున్నారు. అగ్ని పరీక్ష 1 ఎంత హిట్ అయిందో అగ్ని పరీక్ష 2 అంత ఫ్లాప్ అయిందని ఇంకా దాన్ని నలుగురిలోకి బాగా ఆడియన్స్లోకి తీసుకురావాలంటే పాపులారిటీ ఉన్న వాళ్ళు కావాలి. పాపులారిటీ ఉన్న వాళ్ళు కావాలంటే తనుజ కళ్యాణ్ ఇద్దరు రావాలి. అందుకోసమైనా ఏమన్నా పిలవచ్చేమో కానీ జడ్జెస్ మాత్రం ఇంకా సస్పెన్స్లోనే ఉందండి. నేనే కాదు ఎంత పెద్ద రివ్యూవర్లు కూడా అసలు దాన్ని ఒకరోజు ఇలా ఉంది అంటే ఇంకొక రోజు వేరేలాగా ఉంది. ఆడియన్స్ లోపలికి వెళ్ళే కంటెస్టెంట్స్ కూడా ఈరోజు వీళ్ళ నేమ్స్ వస్తే ఇంకొక రోజు ఇంకొకరి నేమ్స్ వస్తుండే వాళ్ళని ఇది చేస్తుండ్రు. మనం హౌస్లో పోయిన దాకా వాళ్ళ నేమ్స్ కూడా మనం చెప్పలేము. ఇంకొక విషయం ఏంటంటే నిజంగా మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతూ ఉంటాయి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీతోటే. నాకు వీడియో ఏమో లెంత్ అయిపోతుంది. లెంత్ వీడియోలు అంత తొందరగా మీరు రిసీవ్ చేసుకోలేకుండ్రు. సర్లే అండి, ఇంకొక నెక్స్ట్ వీడియోతో రేపు కలుద్దాం. ఉంటానండి. బాయ్ అండి.